పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్లో కాసేపట్లో బిగ్ ఫైట్ ఉండనుంది. ముంబై ఇండియన్స్తో కేకేఆర్ తలపడనుంది. హాట్ ఫేవరెట్గా ముంబై ఇండియన్స్ బరిలో దిగుతోంది. సూపర్ ఫామ్లో ముంబై బ్యాటర్లు ఉన్నారు. అందరి కళ్ళు మాజీ కెప్టెన్ రోహిత్ సూర్యపైనే ఉన్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్గా అయితే కనిపిస్తోంది. ఇటు జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసింది కోల్కతా నైట్ రైడర్స్. రహానే నాయకత్వంలో కేకేఆర్ బరిలో దిగుతోంది. అందరి కళ్ళు సఫారీ విధ్వంసకర వీరుడు ఫిన్ అలెన్ పైనే ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లోనూ కేకేఆర్ స్ట్రాంగ్ అయితే కనిపిస్తోంది. బౌలింగ్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది కేకేఆర్ జట్టు. ఇక పేపర్ మీద మాత్రమే కాదు, గ్రౌండ్లో కూడా విధ్వంసం సృష్టించగలదు ముంబై ఇండియన్స్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లోనైనా సరే మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పేగల ఆటగాళ్లు కేకేఆర్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కేకేఆర్ అని కూడా చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకట్ గారు నమస్తే. నమస్తే. ఎస్, నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ విషయంలో యాజ్ ఇట్ ఈస్గా అయినటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ ముంబై ఇండియన్స్ కేకేఆర్ విషయంలో ఏం చెప్తారు మీరు? ఎలా ఉండబోతుంది అంటారు ఈ మ్యాచ్? సాధారణంగా మనకు ముంబై ఇండియన్స్ అనగానే చాలా మందికి సెంటిమెంట్స్, అదే విధంగా బ్యాటింగ్ కి సంబంధించి కానీ బౌలింగ్ కి సంబంధించి కానీ చాలా అంచనాలు ఉంటాయి. అలాంటిది కేకేఆర్ లాంటి బలమైన జట్టుతో తలపడుతున్నప్పుడు వీళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి మరో చర్చ. అదే విధంగా ఇక రెగ్యులర్ గా మనం మాట్లాడుకునేటువంటి అంశాల్లో జట్టులో బలాబలాలు, అదే విధంగా పిచ్, అలాగే మరొకటి టాస్ అంశం. కాబట్టి అలాగే మంచు ప్రభావం, ఇవన్నీ కూడా కొంత ఈ రోజు మ్యాచ్లు, అన్ని మ్యాచ్లు ఈ రెండు కొంత సెంటిమెంట్స్ తో పాటుగా ఇవి కూడా కొంత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి మనం ఒక చిన్న లుక్ వేద్దాం. అంటే నాకు సంబంధించి ఈ రోజు పిచ్ గురించి కనుక కొద్దిగా మనం మాట్లాడుకుంటే బ్యాటింగ్ అయితే కంప్లీట్ గా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే చిన్న మైదానం కాబట్టి కొంత డిఫరెంట్ గా బ్యాటింగ్ కి సంబంధించి అటు అంటే హిట్టర్లు ఉన్నప్పుడు, అంటే రెండు జట్లలోనూ హిట్టర్లు భారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటు ఫిన్ అలెన్ కానీ, కేకేఆర్ కి సంబంధించి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ లేదా రియాన్ రికల్టన్ కానీ ఇలా కొంత ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఉండబోతుంది ఏంటనే దానికి సంబంధించి కొంత డిస్కషన్ అయితే భారీగానే జరుగుతోంది. కాబట్టి ఇక మనం మాట్లాడుకుంటే మాత్రం ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి టాస్ గెలిచినటువంటి జట్టు ఖచ్చితంగా చేజింగ్ కే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది, బౌలింగ్ కే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మంచు ప్రభావం అనేది భారీగా ఉంది. బంతి జారిపోయేటువంటి అవకాశాలు ఉండటం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి జట్టుకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా అటు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా 250 నుంచి 270 పరుగులు, లేదంటే 230 నుంచి 250 పరుగులు, ఈ రేంజ్ లోనే, ఈ రెండు ఫ్యాక్టర్స్ లోనే చూడవచ్చు గెలిపోవటం అనేది. ఈ రెండే డిసైడ్ చేశారు, అంటే చేజింగ్ కి సంబంధించి. అయితే 250 కొట్టినా సరే చేజ్ చేసేయగలిగేటువంటి గ్రౌండ్ కూడా ఉంది. అంటే గతంలో మనం చూసాం కొన్ని మైదానాల్లో ఐపీఎల్ లో 263, 266 పంజాబ్ కింగ్స్, బెయిర్ స్టోన్ వీళ్ళు ఉన్నప్పుడు ఈజీగా చేంజ్ చేసేసినటువంటి పరిస్థితి పంజాబ్. అలాగే ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా చేజింగ్ జట్టుకే నేను నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను ఓటు వేస్తాను. ఇక ఆటగాళ్ల ఆ ఎంపికకు సంబంధించి కనుక మనం చూస్తే, అంటే కొన్ని కీలకమైనటువంటి సందర్భాల్లో ముంబై ఇండియన్స్ అనుసరించేటువంటి వ్యూహాలు కానీ, లేదంటే గంభీర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేకేఆర్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు కానీ, ఇవన్నీ కూడా కొంత అంటే మ్యాచ్ మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇక ముంబైకి సంబంధించి చూస్తే నేను ఈ రోజు జట్టు ఎంపిక ఇవన్నీ కూడా కొంత చిన్న లైన్ చెప్తాను. ఏంటి అని అంటే కేకేఆర్ మీద ముంబై జట్టుకు వచ్చేసరికి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా మూడో స్థానంలో మన తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈస్ టీ20 ఇంటర్నేషనల్ టీ20లో మూడో స్థానంలో అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా అటు మిగిలిన ఆటగాళ్లకు సంబంధించి కనుక చూస్తే సూర్యకుమార్ యాదవ్ 4, హార్దిక్ పాండ్యా 5, అలాగే వాళ్ళకి సంబంధించి రోదర్ఫర్డ్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే దీపక్ చాహర్ కూడా ఉన్నాడు. అలాగే బౌలింగ్ కి సంబంధించి ట్రెంట్ బౌల్ట్ కానీ, ఇలా వీళ్ళకి సంబంధించి చూసుకుంటే మాత్రం కొంత వీళ్ళు మిగిలిన, అంటే దాదాపు వీళ్ళైతే 7-8 మంది ముంబై జట్టులో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కేకేఆర్ కి సంబంధించి చూసుకుంటే గనక కెప్టెన్ రహానే, అదే విధంగా ఫిన్ అలెన్ కానీ, లేదంటే అటు అంగక్రిష్ రఘువంశీ కానీ, అటు ఓపెనింగ్ ఎవరు వస్తారు, సునీల్ నారాయణ వస్తాడా లేదంటే వీళ్ళు వస్తారా అనేది మనం కొంచెం చూడాలి. అదే విధంగా కెమెరన్ గ్రీన్ కి సంబంధించి ఒక్కొక్కసారి అతను కూడా ఓపెనింగ్ ఆడేటువంటి అవకాశం, అంటే గంభీర్కి ఉన్నటువంటి
అపారమైనటువంటి మేధోశక్తి వల్ల అతను ఆల్రౌండర్ కూడా ఓపెనింగ్ కి పంపిస్తాడు. సునీల్ నారాయణ అలాగే ఓపెనర్ గా మార్చి మంచి రిజల్టే వచ్చింది ఆ విషయంలో, సునీల్ నారాయణ విషయంలో. కాబట్టి మరి ఈ రోజు కూడా అతను అలా పంపిస్తాడనే చూడాలి. అదేవిధంగా రింకు సింగ్ విషయంలో మరి ఎలా ఉంటుంది అంటే, రింకు సింగ్ ని అతని టాలెంట్ ని వృధా చేస్తున్నారు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి అక్కడ అమలు చేసినటువంటి ఫార్ములా అంటే డెత్ ఓవర్ లో ఇంకా 4-5 బాల్స్ ఉండగా పంపించడం, ఇటువంటివి చేస్తారా అనేది చూడాలి. లేదా 2వ ఓవర్ లో ఉన్నప్పుడు పంపించడం, ఇటువంటివి చేస్తారా అనేది చూడాలి. అలాగే రమణ్ దీప్ సింగ్ కానీ, వైభవ్ అరోరా, వీళ్ళు అంకుల్ రాయ్, వీళ్ళు కూడా జట్టులో ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి సంబంధించి కనుక చూసుకున్నా అంటే కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ వీళ్ళిద్దరికి సంబంధించి కొంత నడుస్తుంది. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ కి సంబంధించి చూసుకుంటే అతనికి లైన్ అండ్ లెంగ్త్ విషయంలో కానీ, బౌలింగ్ ఏరియాస్ విషయంలో కానీ ఒక క్లారిటీ లేదు అనేటువంటి విమర్శలు అయితే ఎక్కువగా వినపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి అంటే గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. అయితే పిచ్ కొంత అంటే బ్యాటింగ్ పిచ్ అనగానే మనకి స్పిన్ కి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా కొంత లైట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు జట్లకి సంబంధించి మరి స్పిన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఇక అజింక్య రహానే ఖచ్చితంగా ఈ రోజు అతను టాప్ ఆర్డర్ లోనే టాప్ ఆర్డర్ అంటే ఓపెనింగ్ లోనే బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా వన్ డౌన్ లో బ్యాటింగ్ చేసేటువంటి అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఒకవేళ కేకేఆర్ గాని టాస్ గెలిచి చేజింగ్ కి మొగ్గు చూపితే, బౌలింగ్ ఎంచుకుంటే ఏంటి కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందంటారు? ముంబైలో విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచినా కానీ ఇటు కేకేఆర్ ఓపెనింగ్ ద్వయం కూడా అదే స్థాయిలో భీకరంగా టఫ్ ఫైట్ ఉండే సిచ్యువేషన్ ఉంది. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయాలంటారు? ఒకవేళ మీరు అన్నట్టుగా అంటే నాకు ఈ రెండు జట్లు బలాబలాలు, ఫస్ట్ మీరు అన్న పాయింట్ లో నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. ఈ రెండు జట్ల బలాబలాలు చూసుకుంటే ముంబై బౌలింగ్ బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా వచ్చినా లేదంటే ట్రెంట్ బౌల్ట్ ఆడినా కానీ ముంబై బౌలింగ్ అయితే బలంగానే కనపడుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు, దీపక్ చహార్ ఉన్నాడు, అలాగే ఇటు బౌలింగ్ విభాగంలో కూడా వాళ్ళు కొంత బలంగానే కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో బౌలింగ్ ఆందోళన అవసరం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎలా వరస్ట్ గా ఉందో వీళ్ళది కూడా అలాగే ఉంది. ఎందుకు అని అంటే మతీష పతిరాణాలో సంథింగ్ ఎవరినో వాళ్ళు కొనుక్కున్నారు, భారీగానే కొనుక్కున్నారు, అతను ఆడట్లేదు. అదే విధంగా ముస్తఫిజుర్ రెహమాన్ బీసీసీఐ రిలీజ్ చేసేసింది, అతను ఆడట్లేదు. అలాగే కొంత కీలకమైనటువంటి సమయాల్లో ఆదుకోగలిగినటువంటి యాంటీ రసెల్ వాళ్ళు దూరంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ముంబైకి కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజుకి సంబంధించి ఎలా ప్లాన్ చేస్తుంది ఏంటనేది తెలియదు. కానీ బౌలింగ్ యూనిట్ కి సంబంధించి ఇక్కడ ముంబైకి మాత్రం ఈ బౌలింగ్ యూనిట్ మీద దాడి చేయడం అనేది చాలా ఈజీ. సునీల్ నారాయణ వంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ అంతగా ప్రభావం చూపించకపోవచ్చు అనేటువంటి ఒపీనియన్ అయితే నేను చెప్పగలుగుతాను. అలాగే మిగిలిన బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కనుక అంటే ముంబై బౌలింగ్ యూనిట్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళైతే వీక్ గానే ఉన్నారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ముంబై అంటే ఖచ్చితంగా 260 నుంచి 270 దాకా 250 పైన స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ బౌలింగ్ లైనప్ మీద. అలాగే కేకేఆర్ మాత్రం ఆ స్థాయిలో చేయలేకపోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ముంబై ఖచ్చితంగా 220 లోపే కట్టడి చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్. మనం కెప్టెన్సీ విషయంలో చూస్తే అన్ని టీమ్స్ కూడా ఐపీఎల్లో పర్టికులర్గా యువకుల్ని కెప్టెన్లుగా ఉంచి సీనియర్ల గైడ్ లైన్స్లో ఆ కీలకమైన సమయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేటువంటి ఒక గైడ్ లైన్స్లో కెప్టెన్సీ చేస్తున్నారు. ఎందుకు కేకేఆర్ జట్టు సీనియర్ అయినటువంటి రహానేని కెప్టెన్గా చేసింది, యువకులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేటువంటి మాట, ఏ అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంది, అది ఎంతవరకు యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇక్కడ మనం అజింక్య రహానే విషయంలో ఒకటి చూడాలి. మిగిలిన మీరు ఇందాక చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అజింక్య రహానే విషయంలో చాలా డిఫరెంట్. మనం ఇతను ఎలా చూడాలంటే, కంపేర్ చేస్తే ఇతను కంప్లీట్ గా కెప్టెన్సీ అవకాశాలు రాలేదు, కానీ ఇతను చాలా మోనార్క్. మామూలుగా మైదానంలోకి వచ్చేసరికి ఇతను తెలివితేటలు ఇవన్నీ కూడా చాలా వరకు అంటే యాజమాన్యానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. అతను రవిచంద్రన్ అశ్విన్ ఎలా తెలియగలడు, ధోని ఎలా తెలివిగా బిహేవ్ చేస్తాడో, అదే విధంగా విరాట్ కోహ్లీ అంత అగ్రెసివ్నెస్ అతనిలో ఉండదు, కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, అదే విధంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఇతను వాళ్ళకంటే కూడా కొంత డిఫరెంట్ గా ఆలోచించేటువంటి క్యారెక్టర్ ఇది. కాబట్టి ఇది జట్టుని బౌలింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ నడిపించే విషయంలో అతనికి ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి. మనం ఎంతసేపు కూడా అజింక్య రహానే అని బ్యాటింగ్ అనుకుంటాం. ఆస్ట్రేలియాలో పోటర్ గవాస్కర్ ట్రోఫీని ఒక నార్మల్ బౌలింగ్ యూనిట్ తో నటరాజన్ లేదంటే నవదీప్ సైని అలాగే మహమ్మద్ సిరాజ్ లాంటి చిన్న చిన్న బౌలర్లు అప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళతో అతను ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచాడు. కాబట్టి అతని కెప్టెన్సీ పరంగా అతను చాలా మోనార్క్, చాలా తెలివిగల క్రికెటర్ అతను. అంటే గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినప్పుడు కానీ అతని తెలివితేటలు, ఈ రవిచంద్రన్ అశ్విన్ తెలివితేటలు, అదేవిధంగా
రహానే తెలివితేటలు కోహ్లీ కెరీర్ కి చాలా హెల్ప్ అయింది కెప్టెన్సీ పరంగా, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఇలా వెళ్ళినప్పుడు. కాబట్టి అజింక్య రహానే విషయంలో ఆ కేకేఆర్ ఆలోచన కూడా అదే. అసలు అతని కెప్టెన్ ని చేయడానికి వాళ్ళు కొనుక్కున్నారు. ఫస్ట్ ఒక మాట మనకు క్లారిటీగా కావాలి అని అంటే, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ రూపంలో వాళ్ళకి మంచి కెప్టెన్ అంటే ఒక ఇంటెలిజెంట్ మూవ్ అన్నట్టేనా కేకేఆర్ అది ఈ విషయంలో? చాలా తెలివైనటువంటి నిర్ణయం ఉండదు. ఎందుకంటే అంత తక్కువ ధరకి ఒక అతని బేస్ ప్రైజ్ అంతే అనుకుంటారు, దాదాపు ₹1,00,00,000 వాళ్ళు కొనుక్కున్నారు. అవును. కాబట్టి ఆ బేస్ ప్రైజ్ కి అంత క్వాలిటీ క్రికెటర్, అంత తెలివిగల క్రికెటర్. అతను ఎప్పుడైతే చెన్నైకి ఆడినప్పటి నుంచి అతను బ్యాటింగ్ ఆలోచన విధానం మారిపోయింది. అతను బ్యాటింగ్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదా లాస్ట్ ఇయర్ గానీ ఎప్పుడైనా సరే అతను ఎంత సాధారణంగా. అప్పుడు మన టీంకి వచ్చేసరికి ఒక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ నుంచి చాలా ధీటుగా ఆడతారు. కానీ మనం అలాగే పుజారాని, రహానే గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఫాస్ట్ బౌలింగ్ 145 పైన వెళ్ళేటువంటి బంతులను కూడా చాలా తెలివిగా ఆడేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కాబట్టి అతనికి సంబంధించి మనం భారీ అంచనాలు పెట్టుకోవచ్చు. ఈ సీజన్ లో నాకు తెలిసి అయితే మళ్ళీ మనం లాస్ట్ లో లీగ్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అజింక్య రహానే కనీసం 400 నుంచి 450 పరుగులు టోర్నీలు చేసేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎస్, ఐపీఎల్లో కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఏంటి? ఈ రెండు టీమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయంటారు మెయిన్గా? ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి మనం దానికి ఒక అంచనా కావాలి అని అంటే ఫస్ట్ మ్యాచ్ కి వచ్చేసరికి, ఎందుకంటే మినీ వేలలో కొన్ని మార్పులు జరిగాయి కదా. కాబట్టి మనం ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించి పిచ్ కండిషన్స్ కానీ అంటే 1-2 మ్యాచెస్ అవ్వాలి. 1-2 మ్యాచెస్ అయితే 1-2 మ్యాచెస్ లో రొటేషన్ విధానం ఉంటుంది కదా. ఈ రొటేషన్ విధానం అయిన తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లకు వచ్చేసరికి ఒక రకంగా అంచనా వేస్తాం, లేదంటే ఇప్పుడు ఎందుకంటే ఇవి ఇంపాక్ట్ ప్లేయర్లుగా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని ఆడించాలని లేదు, లేదంటే దేశవాళీ క్రికెటర్లను ఆడించాలని లేదు. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే కనుక కొంత దీనికి సంబంధించి కొంత టైం పడుతుంది. అంటే 1-2 మ్యాచ్లు ఆడితే, ఇప్పుడు ముంబై ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాచ్ లో ఉంచిన వాళ్ళని సెకండ్ టీం ఉంచదు, కనీసం ముగ్గురు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేకేఆర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కొంత వేచి చూస్తే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ కి సంబంధించి మనం అంచనా వేసుకోవచ్చు. అంటే ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. సో బుమ్రా బౌలింగ్లో ఎలా ఆడాలి అనే దానికి సంబంధించి అన్ని టీంలు కూడా ఒక పర్టికులర్ సెషన్స్ని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇటు కేకేఆర్లో ఆ స్థాయిలో ధీటుగా ఆడేటువంటి ప్లేయర్లు ఎవరు బుమ్రా బౌలింగ్ విషయంలో అనేది? అంటే ఆ టీంలో ఆడుతున్నప్పుడు కూడా తన కొలీగ్స్కి కూడా నెట్స్లో ప్రాక్టీస్ విషయంలో చేసినటువంటి పరిస్థితి అది కొంత హెల్ప్ అవుతుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? నాకైతే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి ఒక అజింక్య రహానే తప్పించి అతని బౌలింగ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ఆటగాడు కేకేఆర్ లో అయితే లేడు. 100% నేను ఇది నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా రహానేతో పోలిస్తే చాలా చిన్న పిల్లలు. నేను చెప్పినటువంటి పేర్లు ఇవన్నీ కూడా రమణ్ దీప్ సింగ్ వరకు కూడా వీళ్ళందరూ అతనితో పోలిస్తే అంటే బుమ్రా బౌలింగ్ ఎదుర్కొనేటువంటి సత్తా వీళ్ళకి తక్కువ. ఇక మనం రింకు సింగ్ కూడా అంటారా? అసలు రింకు సింగ్ ని అసలు మనం బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడానికి మనం అసలు లెక్క కూడా వేయకూడదు. ఎందుకంటే రింకు సింగ్ ఫాస్ట్ బౌలింగ్ ఆడతాడు, కానీ బుమ్రా లాంటి డెత్ ఓవర్స్ లో బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో డెత్ ఓవర్స్ లో అదే విధంగా రింకు కూడా ఆడతాడు కదా. ఆడుతూ మీరు అంటే బ్యాటింగ్ కి సంబంధించి మీరు వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొనే సమయంలో మీరు కొంతమంది బౌలర్ ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, జాష్ హెజిల్వుడ్, అలాగే ఇతనికి జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఇలాంటి ఈ క్యారెక్టర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే డెత్ ఓవర్స్ లో వీళ్ళని ఎదుర్కోవడం అనేది కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ కూడా చాలా కష్టమైనటువంటి వ్యవహారం. అది అంత ఈజీ కాదు. బుమ్రా వేరియేషన్స్ మీరు చూసి కూడా మీరు మన ఇద్దరం మాట్లాడుతున్నాం. బుమ్రా వేరియేషన్స్ ఇప్పుడు మన T20 వరల్డ్ కప్ అప్పుడు మన ఇద్దరమే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అది బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం అనేది అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. అదేదన్నా అతను దట్టు ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాత్రం ముంబై బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం అనేది కేకేఆర్ కి చాలా టఫ్ సిచ్యువేషన్. ఒకవేళ మంచు ప్రభావం ఉన్నప్పటికీ కూడా మరి అది ఏ మ్యాజిక్ చేస్తాడో తెలియదు, కానీ బాల్ అయితే డ్రై చేసుకోవడం కొంచెం ఎక్కువ స్లో ఓవర్ రేట్ అయినా సరే, కెప్టెన్ పెనాల్టీ పడినా ఫైన్ పడినా ఏది చేసుకున్నా సరే కొంత దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కాబట్టి అది మంచి రిజల్ట్ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. ఒక అజింక్య రహానే ఒక్కడే, ఎందుకంటే అజింక్య రహానే యార్కర్ లో బాగా ఆడతాడు. కాబట్టి ఒక్కడి మీదే నాకు హోప్ ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్ గారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ మాట్లాడదాం ఈ మ్యాచ్కి సంబంధించి. ఇక ఐపీఎల్లో కాసేపట్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని కూడా చెప్తూ ఉన్నారు. ముంబై ఇండియన్స్తో కేకేఆర్ తలపడుతోంది.
ఇటు ముంబై ఇండియన్స్ పేపర్ మీద ఏ స్థాయిలో స్ట్రాంగ్గా కనిపిస్తోందో గ్రౌండ్లో కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇటు కేకేఆర్ కూడా ఈసారి పూర్తిగా టీంను ప్రక్షాళన చేసి పూర్తి స్థాయి పర్ఫెక్ట్ టీంతో మేము ముందుకు దిగుతున్నామని కూడా కేకేఆర్ చెప్తోంది. బలాబలాలు చూసినప్పటికీ కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ ఈ రెండు టీమ్స్లో ఉండేటువంటి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆ బలహీనతల్ని ఓవర్కమ్ చేసి మేము డెఫినెట్గా ఈ మ్యాచ్ గెలుస్తామని రెండు టీమ్స్ అయితే ధీమాగా చెప్తున్నాయి.